హలో, వెల్కమ్ టు డే 7 ఆఫ్ మై 30 డే పీడియాట్రిక్ సిరీస్. ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీకి ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 థింగ్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ నవ్య, పీడియాట్రిషియన్ అట్ మాదాపూర్, హైదరాబాద్. నెంబర్ 1, డెలివరీ అయ్యాక ఫస్ట్ 1 hour లోపే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా అలా చేయడం వల్ల మదర్కి మిల్క్ ప్రొడక్షన్ అనేది బెటర్గా ఉంటుంది. బేబీ అండ్ మదర్ బాండింగ్కి హెల్ప్ అవుతుంది అండ్ బేబీ ఇమ్యూనిటీకి కూడా మంచిది. నెంబర్ 2, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఈచ్ టైం సింగిల్ బ్రెస్ట్లో మాత్రమే ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల బేబీకి స్టార్టింగ్లో వచ్చే 4 milk అండ్ తర్వాత వచ్చే హైండ్ మిల్క్ రెండు వెళ్ళి బేబీ దాహం అండ్ ఆకలి రెండు తీరుతుంది. దానివల్ల బేబీ వెయిట్ గెయిన్ అనేది కూడా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫీడింగ్ అనేది ఆపోజిట్ బ్రెస్ట్లో ఇవ్వాలి. నెంబర్ 3, మీరు ఇచ్చే పాలు బేబీకి సరిపోతుందా లేదా తెలుసుకోవాలంటే 3 things చూసుకోవాలి. ఒకటి, ఫీడింగ్ తర్వాత బేబీ 2 గంటలు ప్రశాంతంగా పడుకుంటుందా లేదా. రెండవది, ఒక రోజులో 6 to 8 times యూరిన్ పాస్ చేస్తుందా లేదా. అండ్ మూడవది, 2వ వారం నుంచి వెయిట్ గెయిన్ ఉందా లేదా. ఈ 3 ఉన్నాయంటే మీరు ఇచ్చే పాలు బేబీకి సరిపోతుందని అర్థం. నెంబర్ 4, బేబీస్లో ఫస్ట్ 1 weekలో జాండీస్ రావడం అనేది కామన్. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జాండీస్ తగ్గడానికి. మీ బేబీ స్కిన్ ఒకవేళ ఎక్కువ ఎల్లోగా ఉంది, ఐస్ ఎక్కువగా ఎల్లోగా అనిపిస్తే వెంటనే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. నెంబర్ 5, ఫస్ట్ బాత్ బేబీకి ఎప్పుడు ఇవ్వాలని చాలామంది మదర్స్కి డౌట్ ఉంటుంది. ఫస్ట్ బాత్ అనేది అంబిలికల్ కార్డ్ పడిపోయాక ఇవ్వాలి. అప్పటి వరకు స్పాంజ్ బాత్ మాత్రమే ఇవ్వాలి. ఈ వీడియో ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.